బెస్ట్ మోరల్ స్టోరీస్. చింతపల్లి గ్రామంలో సీనయ్య సీతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి ఒకే ఒక్క కుమార్తె, తన పేరు సరోజ. ఇంటి బాగోగులు మొత్తం సీతమ్మే చూసుకుంటుంది. చేసే ప్రతి పనిలో, ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో కాస్త ముందు వెనక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది సీతమ్మ. అందువల్ల తననందరూ పిసినారి సీతమ్మ అని అంటూ ఉండేవారు. కాని సీతమ్మ మాత్రం పొదుపు చేయడానికి అవి తను తీసుకునే జాగ్రత్తలు అని చెప్తూ ఉంటుంది. సీతమ్మ భర్త సీనయ్య కూరగాయల వ్యాపారి. ప్రతిరోజు కూరగాయలు గంపలో వేసుకుని వీధి వీధి తిరిగి అమ్ముతూ ఉంటాడు. వచ్చిందాన్ని సీతమ్మకి అణా పైసల్తో సహా లెక్క చెప్తాడు. ఇంటి బాధ్యతలు, తన కూతురి బాధ్యత మొత్తం సీతమ్మే చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు సీనయ్య ఉదయం పూట వ్యాపారం ముగించుకుని ఇంటికొస్తాడు. సీతా, సీతా, ఆకలిగా ఉంది, అన్నం పెట్టవే. ఆ వస్తున్నానండి అని భోజనం సిద్ధం చేస్తూ ఉంటుంది. సరోజా, రా తల్లి, మనం ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. సరోజ కూడా భోజనం చేయడానికొచ్చి కూర్చుంటుంది. సీతమ్మ ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది. సీనయ్య భోజనం చేస్తూ, సీతా, ఇదేం కూరే ఇలా ఉంది? ఆ రాత్రి దొండకాయ పచ్చడి చేస్తే ఎవ్వరూ తినలేదుగా, అందుకే దాన్ని రోజు పులుసు కూరగా చేశాను. రాత్రే ఆ పచ్చడి తినలేకపోయాం, మళ్ళీ ఇప్పుడు దాన్నే పులుసు కూర చేశావా? ఇలాంటి ఉపాయాలు నీకెలా వస్తాయే? నీ వంటలు తినలేక చస్తున్నావనుకో. మరే షావుకారి సంపాదన పెళ్ళాం సువాసన ఖర్చుకు కూడా రాలేదని మనకున్న సంపాదనకి ఇంతకన్నా రుచిగా చేయగలమా? ఎందుకే ఇలా విసిగిస్తావు? మనం చేసేది కూరగాయల వ్యాపారం, అందులోంచి కొన్ని తీసుకొచ్చి వంట చెయ్యొచ్చు కదా. అలాగని తెచ్చిన కూరగాయలు మొత్తం మనమే తింటే ఊళ్ళో ఇంకేం అమ్ముకుంటాం? కనీసం ఈ కూరల్లో నూనె ఏమాత్రమైనా వేశావా? కూరల్లో నూనెలు అధికంగా వేసి వండితే ఒంట్లో కొవ్వు పేరుకుపోతుందండి. అప్పుడు అది తగ్గించడానికి నానా తంటాలు పడాలి. అదంతా మనకు అవసరమా? ఈ విధంగా పొదుపు చేసి ఏం సాధిద్దామనుకుంటున్నావే? ఇప్పటికే బయట అందరూ నిన్ను పిసినారి సీతమ్మ అని అనుకుంటున్నారు. మోసేవాడికే తెలుస్తుందా బరువు? కూసేవాడికి ఏం తెలుస్తుంది? మన ఇంట్లో భారం మనకు మాత్రమే తెలుసు. వాళ్లేదో అన్నంత మాత్రాన నేను పిసినారునైపోను. రాను రాను ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. పిల్ల పెరుగుతోంది. ఆచితూచి ఖర్చులు చేయకపోతే రేపా పిల్లని ఎలా అత్తారింటికి పంపిస్తావు? అది కాదే, నేను చెప్పేదేంటంటే. ఏది కాదు? ఎవరేమనుకున్నా సరే, నన్ను పిసినారి అన్నా ఇంకేమని అన్నా సరే, నేనింతే, మారనుగాక మారను అని అక్కడ్నించి లేచి వెళ్ళిపోతుంది సీతమ్మ. అయిష్టంగానే సీనయ్య, సరోజ భోజనం పూర్తి చేస్తారు. యథావిధిగా సీనయ్య కూరగాయల వ్యాపారానికి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత సీతమ్మ దగ్గరికి పక్కింటి పంకజం వస్తుంది. సీతా, సీతా, ఇంట్లోనే ఉన్నావా అని పంకజం గుమ్మం దగ్గర నుండి పిలుస్తుంది. ఇంట్లో ఉన్న సీతమ్మ బయటికొచ్చి, ఏంటొదినా ఇలా వచ్చావు? ఏం అడుగుదామని? ఏదైనా అడగాలంటే నీ దగ్గరికే రావాలా ఏంటే? నీ సంగతి నాకు తెలీదు? అబ్బో, నా సంగతి నీకేం తెలుసమ్మా? నాకేంటి, మన ఊళ్ళో వీధి వీధికి తెలుసు నీ సంగతి. పొదుపు చేయడంలో నిన్ను మించిన వారు ఈ భూమి మీదే లేరు. కాని దాన్ని నువ్వు పొదుపని అనుకుంటావే, కాని ఊరి వాళ్ళు దాన్నే పిసినారితనం అని అంటూ ఉంటారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని ఊర్లో వాళ్ల నోళ్లకి అంతూ పంతూ ఉండడం లేదు. నా గురించి ఎందుకంట మాట్లాడుకోవడం? ఎలాగో నీ మొగుడు నిన్ను తట్టుకోలేక వదిలేసి పారిపోయాడు కదా, దాని గురించి మాట్లాడుకోవచ్చుగా. సర్లే, మా ఆయన గురించి నువ్వే చెప్పాలి. వాడో పిరికి సన్నాసి, నన్ను భరించలేక పారిపోయాడు. దానికి నీ సన్నాయి నొక్కులు ఎందుకులేమ్మా? ఇంతకీ నువ్వెందుకొచ్చావో చెప్పనే లేదు. పక్క వీధిలోకి ఎవరో స్వామీజీ వచ్చారంట. మన జాతకంలో అదృష్టం ఉందో లేదో చేయి చూసి చెప్తున్నాడంట. 5 రూపాయలిస్తే చాలు ఐశ్వర్యం వచ్చే మార్గాలు చెప్తున్నాడట. 5 రూపాయల కోసం జాతకాలు చెప్పుకునేవాడు మనకు అదృష్టం ఎలా వస్తుందో ఎలా చెప్తాడు? ఆయన చెప్పినట్టుగా నిజంగా అదృష్టం కలిసి వచ్చేట్టయితే అదేదో అతనే పాటించొచ్చు కదా, మనకెందుకు చెప్పాలి? 5 రూపాయలే కదే, ఇచ్చి మనం కూడా జాతకం చెప్పించుకుని వద్దాం. వస్తావా? నాకు 2 రూపాయలివ్వు, నీ జాతకం మొత్తం నేనే చెప్తా.
నీ జాతకం ఈ ఊర్లో ఎవరికి తెలియదు చెప్పు. అనవసరంగా వాడెవడికో డబ్బులు ముట్ట చెప్పడం దేనికి? ఇక నా సంగతి అంటావా? నా జాతకం చెప్పేంత గొప్పవాడు ఈ భూమి మీదే లేడు. నీ సంగతి తెలుసు కూడా నీ దగ్గరకొచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని పంకజం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత 4 వ్యక్తులు కలిసి సీనయ్యని ఇంటికి మోసుకొనొస్తారు. సీతమ్మ, సరోజ ఇంట్లో నుంచి కంగారుగా బయటికొచ్చి, అయ్యో ఏమైందండి? ఇందాక దారిలో సీనయ్య కూరగాయలు అమ్ముతున్నప్పుడు ఒక ఎడ్లబండి అదుపు తప్పి సీనయ్య మీదుగా వెళ్ళిపోయిందమ్మా. ప్రమాదవశాత్తు సీనయ్య కాలు విరిగిపోయింది. నడవలేకుండా ఉన్న సీనయ్యని మేమే ఇంటికి తీసుకొచ్చాం. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావు తండ్రి! రెక్కాడితే గాని డొక్కాడని మా బతుకులు చిదిమేశావు కదా తండ్రి, ఇప్పుడెలా అని ఏడుస్తూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్లు సీనయ్యని ఇంట్లో పడుకోబెట్టి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి సీనయ్య కూరగాయల వ్యాపారానికి వెళ్లలేకపోతాడు. సీనయ్య గాయం తగ్గేంత వరకు సీతమ్మ దగ్గరే ఉండి చూసుకుంటుంది. సీతమ్మ ఏ పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి సీనయ్యని చూసుకునే క్రమంలో ఇంటి ఖర్చు అధికమవుతుంది. అది గమనించిన సీనయ్య సీతమ్మను పిలిచి, సీతా, ఇలా రా ఒకసారి. ఏంటయ్యా? సీతా, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నేను 2 నెలలుగా పనికి వెళ్ళడం లేదు. మన ఇంటికి ఆదాయం రావడం లేదు. నా వైద్యానికి అధికంగా ఖర్చవుతోంది. ఇవన్నీ నువ్వెలా చూసుకోగలుగుతున్నావు? నేను త్వరగా కోలుకోవాలని నాకు బలమైన ఆహారం కూడా పెడుతున్నావు. పైగా ఈ మధ్య నువ్వు పీనాసిగా ప్రవర్తించటం లేదు. ఇదంతా ఎలా సాధ్యమవుతోంది? నువ్వు ఆరోగ్యం సరిగ్గా లేక ఇంట్లో పడుకున్నంత మాత్రాన నా భర్తను నేను చులకనగా చూస్తా అనుకున్నావా? నేను మీ అందరి దృష్టిలో పిసినార్దాన్ని, కానీ నా వాళ్ళని నేను చూసుకోవడంలో అలా ఉండదు. ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడు మనం ఏం తిన్నా ఆరాయించుకోగలుగుతాం. ఆరోగ్యం బాగా లేనప్పుడే సరైన ఆహారం తీసుకొని త్వరగా కోలుకోవాలి. అందుకే నువ్వు త్వరగా కోలుకోవాలని నీకు మంచి ఆహారం పెడుతున్నాను. మనింటికి ఉన్న ఒకే ఒక్క మగదిక్కు నువ్వు. నీకేవైనా అయితే నేను నా కూతురు ఏమైపోతాను చెప్పు? మన ఇంటి పోషణ కోసం నువ్వు ఎంతలా కష్టపడుతున్నావో నాకు తెలీదా? సీతమ్మ మాటలకు సీనయ్య కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్లు మమ్మల్ని పిసినార్తనంతో బాధించిన సీతమ్మేనా ఈరోజు ఇలా మాట్లాడుతుంది అనుకుంటాడు. మరి సీతా, మనింటి ఖర్చులకి డబ్బెలా సమకూరుతోంది? ఇన్నాళ్లు నేను చేసిన పొదుపే ఈరోజు మనకి తిండి పెడుతోంది. మీరందరూ నన్ను పిసినార్ది, ఖర్చు చేయదు అని ఎన్ని మాటలన్నా ఈరోజు ఆ పిసినార్తనమే మనల్ని కాపాడుతోంది. నేనిన్నాళ్లు కడుపు మార్చుకొని దాచిన సొమ్ము ఈరోజు మనకిలా ఉపయోగపడింది. అన్ని ఖర్చుల్లో పొదుపు పాటించి కొద్దిగా మిగిల్చి దాచిన డబ్బే ఈరోజు మీ వైద్యానికి, మన ఇంటి అవసరాలకు ఉపయోగపడుతోంది. ఈ రోజు వరకు కూడా నేనెవ్వరి దగ్గర చేయి చాచి అప్పు చేయలేదంటే దానికి కారణం నా పిసినార్తనమే. ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని సరిగ్గా చూసుకోకుండా ఇబ్బంది పెడుతున్నావు అనుకున్నాను. కాని నువ్వింతలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నావని అనుకోలేదు సీతా. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానే. నన్ను మన్నించు. సీనయ్య, సీతమ్మ మాట్లాడుకునే విషయాలన్నీ పంకజం పక్కింటి నుంచి చూస్తూ వింటుంది. తను వీళ్ల మధ్యలోకొచ్చి, మీ మధ్యలోకొచ్చినందుకు నన్ను మన్నించాలి. కాని చేసిన తప్పు ఒప్పుకోడానికే నేనిక్కడికొచ్చాను. తప్పు చేశావా? ఏం చేశావు? సీతమ్మ విషయంలో నేను పొరపాటు చేశాను. తను పిసినార్దని, భర్తని కూతుర్ని సరిగ్గా చూడదని నలుగురి దగ్గర నానా రకాలుగా మాట్లాడాను. కాని తను చేసిన పొదుపే ఈరోజు మీ కుటుంబం నవ్వులపాలు కాకుండా కాపాడింది. నన్ను మన్నించు సీతమ్మా. వదినా, నలుగురు 4 రకాలుగా అనుకున్నా, 40 రకాలుగా అనుకున్నా అది మనం తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. నేను నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాను. ఎవరేమనుకుంటే నాకేంటి అనుకున్నాను కాబట్టే ఈరోజు నా కుటుంబాన్ని నేను నా పిసినార్తనంతోనే కాపాడుకుంటున్నాను. నువ్వు చాలా ధైర్యవంతురాలివి సీతమ్మా. అందుకే సంపాదించే మొగుడు మంచాన పడినా కూడా ధైర్యంగా మీ కుటుంబాన్ని నడుపుతున్నావు. ఇంకొకరైతేనా లబోదిబోమంటూ పెడబొబ్బలు పెట్టేవాళ్లు. ఇంటి బాధ్యతలు నేను తీసుకున్నా
ఇంత జాగ్రత్తగా ఉండేవాణ్ణి కాదేమో. నా భార్య కప్పగించి మంచి పనిచేశాను. సీతమ్మ నాకు భార్యగా రావడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అందుకే తల్లిలా చూసుకునే భార్య నాకు దక్కింది. మీరలా పొగిడి పొగిడి నన్ను ములగ చెట్టెక్కించకండి. మీరు త్వరగా కోలుకొని మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టాలి. అప్పుడు మళ్ళీ మీ పిసినారు సీతమ్మని చూస్తారు. సీనయ్య, త్వరగా లేవాలి. మేం సీతమ్మ పిసినారితనం చూసి 2 నెలలు దాటిందయ్యా. చుట్టుపక్కల వాళ్ళు చాడీలు చెప్పుకోవడానికి సరైన విషయాలేవీ లేక చాలా ఇబ్బంది పడుతున్నావు. నువ్వు తొందరగా కోలుకోవాలి. అర్థమైందా? అంతేలే, ఆడవాళ్ళకి చాడీలు లేకపోతే కడుపు నిండదు కదా. సీతమ్మ, పంకజన్, సరోజ నవ్వుకుంటారు. సీతమ్మ బలమైన ఆహారం పెట్టడం వల్ల సీనయ్య త్వరలోనే కోలుకుంటాడు. మళ్లీ యథావిధిగా సీనయ్య కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇన్నాళ్లు పొదుపు చేసిన సొమ్ము మొత్తం సీనయ్య వైద్యానికి ఖర్చయిపోవడం వల్ల సీతమ్మ ఇంకొంచెం పిసినార్తనం పెంచి మరీ పొదుపు చేయడం ప్రారంభించింది. ఇంట్లో ఆడవాళ్లు చేసే పొదుపుని పిసినార్తనంతో పోల్చకండే. రేపటి రోజున మన భవిష్యత్తు ఇంటి ఇల్లాలిపైనే ఆధారపడి ఉంటుంది. కృష్ణపురం అనే చిన్న పల్లెటూరుండేది. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, మధ్యలో ఒక పెద్ద బావుండేది. అది ఆ ఊరికే ఆధారం. ఆ బావి నీళ్లతోనే ఊరంతా సస్యశ్యామలంగా ఉండేది. కాని ఆ బావి గురించి ఒక పాత కథ ఉండేది. అక్కడ బంగారం ఉందని అంటూ ఉండేవారు. దాని గురించి తరచూ ఊర్లో చర్చలు జరుగుతూనే ఉండేవి. అలా ఓ రోజు సత్తయ్య, అతని స్నేహితుడు రాములు, ఊరి పెద్దలు నాగయ్య, వెంకటేశం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. సత్తయ్య, నువ్వు నిన్న బావి దగ్గర ఏదో చూశానని అంటున్నావు. ఏంటా కథ? అదా, ఎందుకులే. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన దాన్నెవరైనా నమ్ముతారా ఏంటి? అయ్యో, నువ్వు ముందు చెప్పు. అసలక్కడ ఏమైంది? అక్కడ ఏమైందంటే, నిన్న రాత్రి బావి దగ్గరికి వెళ్ళాను. అక్కడొక వింత కాంతి కనిపించింది. అది బావి అడుగు నుండి వస్తోంది. నాకనిపిస్తోంది అది బంగారం కాంతి కావచ్చని. బంగారమా? సత్తయ్య, ఆ పాత కథలు నమ్మకు. ఆ బావి గురించి ఎన్నో కథలు చెప్పుకుంటారు, కాని ఎవ్వరూ బంగారం చూడలేదు. అదంతా నాకు తెలియదు, కాని అప్పట్లో మా తాత కూడా దాని గురించి రకరకాల కథలు చెప్పేవారు. అవును అవును నాగయ్య గారు, మన ఊరి పెద్దలు చెప్పిన కథల్లో ఒక రాజు ఆ బావిలో బంగారం దాచాడని అంటారు. కాని అది నిజమా కథనా అన్నది ఎవ్వరికీ తెలీదు. నేను చూశాను కదా వెంకటేశం గారు, ఆ కాంతి సామాన్యమైంది కాదు. మనం బావిని తవ్వి చూస్తే బంగారం దొరుకుతుంది. సత్తయ్య, నువ్వు బాగా కలలు కంటున్నావు. బావిని తవ్వడం అంటే సులభమా? ఊరి వాళ్ళందరూ ఒప్పుకోవాలి. రాములు సరిగ్గా చెప్పాడు. ఆ బావి మన ఊరి జీవనాడి. అప్పట్లో మన తాత ముత్తాతలు చాలా కష్టం మీద ఈ బావిని తవ్వారు. అదృష్టవశాత్తు నీళ్లు పడ్డాయి. మల్లయ్య తాత కూడా చనిపోతూ ఆ బావికి మరమ్మతులు చెయ్యొద్దు, చేస్తే ఆ బావిలో నీరెండిపోతుందని చెప్పి చనిపోయాడు. ఇప్పుడు కనుక ఏదైనా అటు ఇటు అయితే బావి ఎండిపోయినా ఆశ్చర్యం లేదు. దానివల్ల మన పొలాలకే నష్టం అని చెప్పడంతో సత్తయ్య మాత్రం ఆ బంగారం ఆలోచనలో పడిపోయాడు. అతని మనసు ఆశతో నిండిపోయింది. అలా రోజులు గడుస్తాయి. ఓ రోజు సర్పంచ్ గారింట్లో సమావేశమవుతుంది. ఆ బావిని తవ్వాలా వద్దా అని చర్చ జరుగుతుంది. సత్తయ్య, నువ్వు చెప్పిన బంగారం కథ నమ్మశక్యంగా లేదు. బావిని తవ్వడం పెద్ద నిర్ణయం. అందరి అభిప్రాయం తీసుకోవాలి. సర్పంచ్ గారు, నేను నా కళ్లతో చూశానండి. ఆ బావి అడుగున ఏదో మెరుస్తోంది. మనం తవ్వితే ఊరికి బంగారం దొరుకుతుంది. ఆ డబ్బుతో ఊరిని అభివృద్ధి చెయ్యొచ్చు. ఒకవేళ లేకపోతే అప్పుడు మన ఊరి పరిస్థితి ఏంటి? అవును, నిజమే. మన ఊరు బ్రతుకుతోందంటే ఆ బావి నీరు వల్ల మాత్రమే. ఒకవేళ బంగారం దొరక్కపోతే మొదటికే మోసం వస్తుంది. అవును సత్తయ్య, నువ్వు చెప్పేది నిజమైతే బావుంటుంది. కాని బావి నీళ్లు ఆగిపోతే మన పొలాలేం కావాలి? అవును రాములు, బావి నీళ్లు లేకపోతే మన ఊరు బీడుగా మారుతుంది. బంగారం కోసం ఊరి జీవనాడిని ధ్వంసం చేయడం సరికాదు. సత్తయ్య, నీ ఆశ వల్ల ఊరంతా ఇబ్బంది పడుతుందయ్యా. ఆ బంగారం కథ పాత కథల్లో ఒకటి.
దాన్ని నమ్మి మనం ప్రమాదం కొని తెచ్చుకోవాలా? నాగయ్య గారు, నేను అబద్ధం చెప్పడం లేదండి. మనం కొందరం కలిసి బావిని తవ్వితే నిజం తెలుస్తుంది కదా. ఊరికి లాభం ఉంటే ఎందుకు ప్రయత్నించకూడదు? సత్తయ్య, నువ్వొక్కడివే కాదు, ఊరంతా ఈ నిర్ణయంలో భాగం కావాలి. అందరూ ఒప్పుకుంటేనే బావిని తవ్వచ్చు అని అనడంతో ఊరి వాళ్లల్లో కొందరు సత్తయ్య మాటలు నమ్మారు, కొందరు సందేహించారు. చివరికి చాలామంది బావిని తవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ రాత్రి సత్తయ్య ఇంట్లో అతని భార్య కస్తూరి, ఏయ్యా, ఇదంతా మనకు అవసరం అంటావా? అదేంటి కస్తూరి అలా అంటావు? బంగారం దొరికితే అందరికీ మంచిదే కదా. ఎవరికి మంచిదయ్యా? అసలక్కడ ఎంత బంగారం ఉందో తెలీదు. అది ఊరికి ఎలా సరిపడుతుందో తెలీదు. అబ్బా, ఏంటి కస్తూరి, నువ్వు కూడా అందరిలా సందేహాలతోనే ఉండిపోతావా? సందేహం కాదయ్యా, జాగ్రత్త. ఒకవేళ అక్కడ బంగారం లేకపోతే ఏంటి? ఏం చేస్తావ్? నువ్వు చెప్పు. లేకుంటే అనేకంటే ఉంటే ఎలా బాగుపడతావనేది ఆలోచించు కస్తూరి. అది కాదయ్యా, నా మాటిను. ఊరి వాళ్లంతా ఒప్పుకున్నాక నువ్వేంటిప్పుడు? మనం ఆ బావిని తవ్వుతున్నాం, ఇంకేం మాట్లాడకు అనంటాడు సత్తయ్య. బావి తవ్వడం మొదలైంది. సత్తయ్య, రాములు ఇంకా కొందరు యువకులు కలిసి పనిచేస్తున్నారు. ఊరివాళ్లు ఆసక్తిగా చూస్తున్నారు. కాని రోజులు గడిచినా బంగారం ఆనవాళ్లు కనిపించలేదు. సత్తయ్య, ఎంత తవ్వినా బంగారం కనిపించటం లేదు. నువ్వు చూసిన కాంతి నీ కళ్ళు కాదు కదా? రాములు, నేను కళ్ళలు కనలేదు. ఆ కాంతి నిజం. మనం ఇంకాస్త లోతుగా తవ్వాలి. బంగారం అక్కడే ఉంది. సత్తయ్య, ఇప్పటికే బావి నీళ్లు తగ్గాయి. ఇంకా తవ్వితే ఊరి నీటి సరఫరా ఆగిపోతుంది. ఇప్పటికైనా ఆపు. నాగయ్య గారు, మనం దాదాపు దగ్గరకొచ్చాం. ఒక్కరోజు ఇంకా తవ్వితే బంగారం దొరుకుతుంది. సత్తయ్య, నీ ఆశ వల్ల ఊరంతా నష్టపోతోంది. బావి నీళ్లు లేకపోతే మన పొలాలు ఎండిపోతాయి. ఇప్పుడు ఆపకపోతే నువ్వే బాధ్యత వహిస్తావా? అనన్నా సరే, సత్తయ్య మాటలు వినకుండా తవ్వడం కొనసాగించాడు. కాని బావి నీళ్లు పూర్తిగా ఇంకిపోయాయి. బంగారం బదులు కొన్ని పాత రాగి నాణేలు మాత్రమే దొరికాయి. ఇదా నీ బంగారం సత్తయ్య? ఈ నాణేల కోసమా మన బావిని నాశనం చేశావు? బావుందా ఇప్పుడు నీకు? ఆ పాతకాలం నాటి కథలు పట్టించుకోకు, ఒక్కసారి ఆలోచించు అని చెప్తూనే ఉన్నా కూడా వినలేదు. అవును, ఇప్పుడు చూడు, ఊరికి నీరు లేకుండా పోయింది. ఏం మాట్లాడవేంటి సత్తయ్య? నిన్నే కదా అడుగుతోంది. రాములు, నా వల్ల తప్పయింది. నేను ఆశపడి ఊరికి హాని చేశాను ఇంటికొచ్చి తన భార్యకి విషయం చెప్తాడు. అప్పుడు కస్తూరి, ఏంటయ్యా ఇలా అయింది? బంగారం చూశాను అన్నావు కదా. అంత ప్రకాశవంతంగా కాంతి వస్తుంటే నేను బంగారమనే అనుకున్నాను కస్తూరి. అక్కడికి ఊర్లో కొంతమంది వారిస్తూనే ఉన్నారు. అయినా నువ్వు వినలేదు. బంగారం దొరికితే ఊరు బాగుపడుతుందని అనుకున్నానే. ఇప్పుడు చూడు, ఊరే నాశనమైంది. ఏం చేద్దామనుకుంటున్నావు? తెలీదు కస్తూరి. రేపు సర్పంచ్ గారు పంచాయతీ పెడతా అని అన్నారు. ఊరివాళ్లు సర్పంచ్ గారింట్లో సమావేశమయ్యారు. సత్తయ్యని నిలదీశారు. సత్తయ్య, నీ ఆశ వల్ల మన ఊరి బావి నాశనమైంది. ఇప్పుడు నీళ్లు లేక పొలాలు ఎండిపోతాయి. నువ్వేం చేస్తావో చెప్పు. సర్పంచ్ గారు, నాకు తప్పు తెలిసిందండి. నేను బంగారం ఆశలో పడి ఊరి మంచి గురించి ఆలోచించలేదు. నేనే ఈ తప్పుని సరిచేస్తాను. సరిచేయడం అంటే బావి నీళ్లు ఎలా తిరిగొస్తాయి? నువ్వు చేసే నష్టం చాలా పెద్దదయ్యా. సరే, సత్తయ్య తప్పు చేశాడు. కానీ అతన్ని శిక్షించడం కన్నా బావిని పునరుద్ధరించడం ముఖ్యం. మనందరం కలిసి ఆ పని చేద్దాం. నా శక్తికి మించిన సాయం నేను చేసి నా తప్పుని సరిదిద్దుకుంటాను. సరే, నువ్వీ పనిలో ముందుండి పనిచేయి. ఊరి వాళ్ళందరూ నీకు సహకరిస్తారు అని చెప్తాడు సర్పంచ్. ఆ రాత్రి సత్తయ్య కస్తూరితో, కస్తూరి, నీ మాట నిజమే. నేనలా చేసి ఉండకూడదు. సర్లే అయ్యా, ఇక వదిలే. ఊరికి మంచి జరుగుతుంది అనుకున్నావు కాని చెడు జరిగితే ఏం చేయాలో ఆలోచన లేదు కదా. అవును కస్తూరి, ఇప్పుడు నాకు విషయం బాగా అర్థమైంది. ఏంటయ్యా అది? ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్నించి ఎంత ఫలితం వస్తుందో, ఎంత నష్టం వస్తుందో రెండూ ఆలోచించాలని. నష్టం వస్తే దాన్నెలా సరిచేయాలో కూడా ముందే ఆలోచించాలని నాకు అర్థమైంది.
పోన్లే, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, అదే చాలు. మరిప్పుడు ఏం చేస్తావు? ఏదైనా చేస్తాను కస్తూరి. అవసరమైతే పట్నం నుంచి నిపుణుల్ని పిలిపించైనా సరే. మళ్ళీ బావిలో నీరొచ్చేలా చేస్తాను. చాలా మంచిదయ్యా. మళ్ళీ మునుపట్ల నీరొస్తే నిన్నెవ్వరూ నిందించరు. అవును కస్తూరి, ఊరి స్త్రీల్ని సమీకరించు. నేను యువకుల్ని సిద్ధం చేస్తాను. అందరం కలిసి పనిచేద్దాం. సరేనయ్యా, అలానే చేద్దాం. మరుసటి రోజు ఉదయం బావి దగ్గర పని మొదలైంది. సత్తయ్య, రాములు, ఇతర యువకులు తవ్విన మట్టిని తొలగిస్తున్నారు. కస్తూరి స్త్రీలతో కలిసి ఆహారం, నీళ్లు సమకూరుస్తోంది. సత్తయ్య, ఈ రాగి నాణాలు చూడు, ఇవి బంగారం కాదు, కాని పాత చరిత్ర చెప్పే నిధి. ఇవి సర్పంచ్కిద్దాం. అవును అవును రాములు, నేను బంగారం అనుకున్నాను, కాని ఇవి మన ఊరి గతాన్ని చెప్పే సంపద. ఇప్పుడు నీళ్ల కోసం పనిచేద్దాం. సత్తయ్య, నీటి నిపుణుడు రావాలంటున్నాడు. అతను చెప్పినట్టు బావి గోడలను బలోపేతం చేయాలి. నువ్వు సిద్ధమా? నాగయ్య గారు, నేను రాత్రింబవళ్ళు పనిచేస్తాను. నీళ్లు తిరిగి రావాల్సిందే. నీటి నిపుణుడొచ్చి బావిని పరిశీలించాడు. బావి అడుగున ఊటలున్నాయండి, కాని తవ్వడం వల్ల మూసుకుపోయాయి. జాగ్రత్తగా పనిచేస్తే నీళ్లు తిరిగొస్తాయి. అయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాం. ఎలా మొదలు పెట్టాలి? ముందు గోడలను బలోపేతం చేయండి. ఆ తర్వాత అడుగున మట్టిని సున్నితంగా తొలగించండి. ఊటలు తెరుచుకుంటాయి. రోజులు గడిచాయి. సత్తయ్య, రాములు, యువకులు అలుపెరగక పనిచేశారు. ఒక సాయంత్రం బావి అడుగున చిన్నగా నీళ్లు చిమ్మాయి. సత్తయ్య, చూడు, నీళ్లొస్తున్నాయి. నీ పట్టుదల ఫలించింది. రాములు, ఇది నా ఒక్కడి విజయం కాదు, ఊరంతా కలిసి చేశాం. కస్తూరి, నీ సహాయం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికైనా నా మాట నమ్మేవు కదా. ఇకనైనా జాగ్రత్తగా ఆలోచించయ్యా. సత్తయ్య, నువ్వు మా గుణపాఠం నేర్పావు. ఆశ మంచిది కాని జాగ్రత్త ముఖ్యం. కొన్ని రోజుల్లో బావి నీళ్లతో నిండింది. పొలాలు సస్యశ్యామలంగా మారాయి. సర్పంచు సభ పెట్టాడు. సత్తయ్య, నీ తప్పు నువ్వు సరిదిద్దావు. ఈ రాగి నాణేలు మన ఊరి చరిత్రకు చిహ్నాలు. ఇవి సంగ్రహాలయంలో ఉంచుదాం. సర్పంచ్ గారు, నా ఆశ వల్ల ఇబ్బందొచ్చింది గాని ఊరి ఐక్యత వల్ల నీళ్లు తిరిగొచ్చాయి. ఇది నాకు పెద్ద పాఠం. సత్తయ్య, నీ పట్టుదల మెచ్చుకోదగ్గది. ఇక మీదట ఇలాంటి తప్పులు చేయకు. ఇప్పుడు నీకు తెలిసింది కదయ్యా, ఊరి మంచి కోసం అందరం కలిసుండాలి. అవును కస్తూరి, ఈ బావి నాకు జీవిత పాఠం నేర్పింది. ఈ పాఠాన్ని నిన్న జీవితాంతం మర్చిపోను. ఇక నుంచైనా ముందు వెనక ఆలోచించి నిర్ణయం తీసుకో అయ్యా. అలాగే కస్తూరి, ఇక నుంచి ఏదైనా పనిచేసే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తాను. సరేనయ్యా. ఊరు మళ్లీ సంతోషంగా సమృద్ధిగా విరాజిల్లింది. ఆశ మనిషిని తప్పుదారిలో నడిపిస్తుంది. ఊరి మంచి, ఐక్యతే నిజమైన బంగారం.